హలో గైస్, నేను మీ రఘురామోలేటి. వేర్ ఈస్ హర్ష సాయి? ఏ మాత్రం లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళబోతున్నాను. ఎందుకంటే చాలా క్యూరియాసిటీతో ఉన్నాను. ఆల్మోస్ట్ 1 year నుంచి హర్ష సాయి ఎక్కడున్నాడు ఎవరికి తెలియదు. అండ్ ఈవెన్ యూట్యూబ్ లో కూడా అసలు వీడియోస్ పోస్ట్ చేయట్లేదు. అతని లాస్ట్ వీడియో 1 year బ్యాక్ పోస్ట్ చేశాడు. సో హర్ష సాయికి సంబంధించిన ఒక ఫ్రెండ్ అయితే మనతో ఉన్నారు ఈరోజు. అతను ఎవరో కాదు, విజ్ఞాన్ దాసరి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి హర్ష సాయి గురించి చాలా విషయాలు తెలుసుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేద్దాం. విజ్ఞాన్ గారు నమస్కారం అండి. మీ ఇంట్రొడక్షన్ ని కొంచెం మళ్ళీ నేను సవరించాల్సి వచ్చింది. యా షూర్, చెప్పండి. నేను హర్ష సాయికి బెస్ట్ ఫ్రెండ్ ఉన్నని, మంచి ఫ్రెండ్ అని చెప్పాను. మంచి ఫ్రెండ్ అయినా చెడ్డ ఫ్రెండ్ అయినా ఫ్రెండ్ అయినా, ఓకే. ఆ అబ్బాయికి నాకు ఫ్రెండ్షిప్ ఉందని నేను నీకు చెప్పలేదుగా. ఓకే, నన్నే ఎందుకు అడగాలి ఆయన గురించి? ఓకే చెప్తాను ఖచ్చితంగా. హర్ష సాయి చాలా మందిని ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. నాట్ ఈవెన్ ఇన్ తెలుగు రాష్ట్రాలు, ఓవరాల్ ఇండియా వైస్ గా. హర్ష సాయి నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేశాడు, నేను ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను కూడా నేను ఎక్కడ చెప్పలేదు. నేను చెప్తాను, నేను నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను. హర్ష సాయి విషయంలో నేను ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను. నేను చూసాను ఈ వీడియో, ఐ లవ్ దట్. నువ్వేం చేసావంటే రాత్రిపూట 2 గంటలు 3 గంటలు ర్యాపిడో నడిపావు. నీకు అనవసరం అది, ఊరికే ఏదో నడిపావు. నడిపి ఏం చేసావు? ఇంత వస్తే ఎంతో కొంత డబ్బులు, ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనుకున్నావు జనాలకి. ఏంటది? ఆకలితో ఉన్నవాడు తిండి తింటాడు, నువ్వు ఆకలితో ఉన్నవాడికి తిండి కూడా పెట్టొచ్చు. కానీ ఆ తిండి తినేవాడికి అందులో ఉన్న ది బెస్ట్ క్వాలిటీ ఇద్దామని అనుకున్నావు. అవునా? నేను ఆ వీడియో చూసా, నీ 2, 3, 4, 5 వీడియోలు నేను చూసాను. ఇలాంటివి ఎడిటింగ్ లో అయితే కట్ చేసేయండి. నేను చూసా. ఎందుకు కట్ చేయకండి, అవసరం లేదు, ఉంచండి, పర్లేదు. నేను చూసా కాబట్టి చెప్తున్నా. ఓకే, నాకు ఆ ఇంప్రెషన్ ఉంది కాబట్టి నీతో కూర్చున్నా. ఓకే, మరి ఇంకేంటి విషయం? బట్ ఇక్కడ నాకు మెయిన్ ఒక క్వశ్చన్ ఏంటంటే, చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ చేసిన హర్ష సాయి లాస్ట్ 1 year లో ఒక్క వీడియో కూడా అప్లోడ్ చేయలేదు. 1 year బ్యాక్ ఒకటే వీడియో అప్లోడ్ చేశాడు. 100 places కి వెళ్ళి అక్కడ దెయ్యాలు ఉన్నాయా లేదని చెప్పి ఎక్స్పీరియన్స్ చేసే వీడియో. రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళొచ్చు, అక్కడ దయ్యాలు ఉన్నాయని చాలా మంది చెప్పారు. మీరు చాలా తెలివిగా మాట్లాడుతున్నారు. తెలియదు, పాపం హర్ష సాయి కూడా తెలియదేమో. ఒకవేళ ఈ వీడియో ఉంటే ఆయన అక్కడికి వెళ్తే బాగుంటుంది. హర్ష సాయి ఇప్పుడు ఎక్కడ? అది హర్ష సాయిని కదా అడగాలి, నన్ను అడిగితే ఏం చెప్తా? లేదండి, నేను ఇప్పుడు నా సోఫా కింద అయితే లేడు. ఓకే, నా జేబుల్ లేడు. మీ ఫ్రెండ్, నేను నా ఫ్రెండ్ అని నేను ఎక్కడ మీరు చెప్పలేదు. కానీ ఇప్పుడు నేను హర్ష సాయి గురించి సంబంధించినటువంటి ఒక కేసులో కొంతమంది పేర్లు వచ్చినప్పుడు నా పేరు వచ్చింది. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైం ఆ అబ్బాయికి సంబంధించిన కేసులో పాపము ఈ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎందుకు సఫర్ అవ్వాలని తనే పాపం దగ్గర ఉండే మాకు అడ్వకేట్ ని పెట్టి అండ్ అవన్నీ చూసుకున్నాడు. అండ్ ఎందుకు అవన్నీ చూసుకోవడం అంటే, ఇప్పుడు నాలాంటి వాడికి ఏమన్నా అయిందనుకో ఎవరు సఫర్ అవుతారు? మనకు ధైర్యం ఉంటది, కానీ మనకున్న ధైర్యం మన పేరెంట్స్ కి ఉండదు కదా. మమ్మీ డాడీ ఎవరో సఫర్ అవుతారు, అయ్యో నాకు ఏదో అయిపోయింది అని. సో అలాంటి వాళ్ళకి పొద్దున్న సాయంత్రం వరకు ఆసరాగా ఉండి ఏమవనమ్మా టెన్షన్ తీసుకొని వీళ్ళని పెట్టాము, చూడండి మీ అబ్బాయి బయటకు వస్తాడు, ఆ సహాయం చేశాడు అంతే. అంతేగాని హర్ష సాయి, బట్ అది అంతే సహాయం కాదు, చాలా గొప్ప సహాయం. అది చాలా గొప్ప సహాయం. అంటే అంతకు మించి మీకు హర్ష సాయి గారి గురించి ఏమీ తెలీదా? ఇది ఎవరు అడిగారో తెలుసా? అరెస్ట్ చేసిన కానిస్టేబుల్ ఎస్ఐఓ హర్ష సాయి అకౌంట్ నుంచి నీ అకౌంట్ కి ఎన్ని డబ్బులు ఇచ్చేయో మాకు తెలుసు, మా దగ్గర మొత్తం లిస్ట్ ఉంది, ఇప్పుడే పెడతాం అట్లా కూడా చెప్పేవాళ్ళు. అంటే ఐ మీన్ దానికి అయ్యో అవునా సార్ మీకు తెలిసిపోయింది, లేదు సార్ 2 లక్షలు ఇచ్చారు 3 లక్షలు మేము అనాలి. అలా తెలివితేటలుగా అన్నారు. ఇప్పుడు నీలాగా కూడా అడుగుతున్నారు. ఒక మనిషికి ఏదో సహాయం చేశాడు, సరిపోయింది. ఆయన వల్ల ఒక కేసు ఏదో అయింది కాబట్టి ఆ కేసు సంబంధించి ఆయనకు సపోర్ట్ చేస్తూ మేము మాట్లాడాం కాబట్టి తన ఎలాగా అక్కడ నుంచి ఆ కేసు నుంచి బయటపడ్డాడు, మాట్లాడిన పాపం వీళ్ళని కూడా బయటపడేద్దామని సహాయం చేశాడు. కొంతమంది గాలి వదిలేస్తారు, వాళ్ళు వాగేసి ఉంటారు, లేదు ఈయన కరెక్ట్ అని మేము చెప్తామా, మమ్మల్ని పట్టించుకోవడం అలాంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ పట్టించుకున్నాడు, అది నచ్చింది నాకు. ఓకే డన్. అయితే నాకు ఒక చిన్న క్లారిటీ ఇవ్వండి, దాన్ని బట్టి నేను ఇంటర్వ్యూ ముందుకు తీసుకెళ్తాను. ఓకే, హర్ష సాయి మీ కేసుకి ముందు హర్ష సాయి మీకు తెలియదు? అబ్బాయి ఎందుకు తెలియదు? పర్సనల్ గా నో, అసలు మీ ఇద్దరికి కలవడం గానీ మాట్లాడుకోవడం ఎప్పుడు జరగలేదు? అదే ఆ కేసు అప్పుడే మాట్లాడుకున్నా, అదే అప్పుడు కూడా ఏంటి, ఒక కేసు బయటకు వచ్చింది, ఒక అమ్మాయి వచ్చి ఏదో చేశాడు అది ఇదని చెప్పింది. అందులో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అన్నట్టుగా మేము మాట్లాడాము. మేము మాట్లాడి అలా మాట్లాడకూడదు అని చెప్పేసి, అంటే ఇప్పుడు ఆ పదం నాకు తీయడం కూడా ఇష్టం లేదు. దానికి గురైనటువంటి స్త్రీల గురించి మనం బయట మాట్లాడకూడదు యాక్చువల్ గా, లా ప్రకారంగా, లీగల్ గా. సో అందుకే వాళ్ళు కూడా ఏం చేస్తారు, పేర్లు మార్చి న్యూస్లలో వేస్తారు. మాకు అప్పుడు అది తెలియక, నిజంగా తెలియదు నాకు,
నాకు తెలియదు, ఎందుకంటే అట్లాంటి తరచు చూడలా ఇప్పుడు. Hmm. సో తెలియక ఆ అమ్మాయి తప్పని చెప్పాం. తప్పైనా ఒప్పైనా ఆ అమ్మాయి గురించి మాట్లాడొద్దు, అలా ఎలా మాట్లాడతారు మీరు ఆ పేరు తీసి అనేది మా మీద వచ్చిన అభియోగం. ఓహో అవునా అండి, ఇట్లా మాట్లాడొద్దు అనే విషయం మాకు తెలిసింది. ఆ తర్వాత నుంచి ఎప్పుడు అలాంటి టాపిక్స్ వచ్చినా వాళ్ళ పేర్లు ఊర్లు తీయకుండా మాట్లాడుకుంటాం అంతే. నేను నేర్చుకున్నాగా ఒక విషయం, మీరు బయటకు వచ్చిన తర్వాత మీకు బెయిల్ మీద బయటకు తీసుకొచ్చారు హర్ష సాయి గారు. బయటకు వచ్చిన తర్వాత మీరు ఎప్పుడు హర్ష సాయి గారిని కలవలేదా? లేదే, ఫోన్ లో మాట్లాడడం కానీ లేదు. సీరియస్లీ దేనికి, ఎందుకు మాట్లాడాలి, ఎందుకు? అరే మీకు అంత హెల్ప్ చేసిన అతనికి అట్లీస్ట్ థ్యాంక్స్ చెప్పడానికైనా మీరు పర్సనల్ గా కలిసి కలవాలని ఉంటది కదా. అబ్బాయికి నాకు ఇప్పటికీ కూడా డైరెక్ట్ కనెక్షన్ లేదు తెలుసా. ఒక ఫ్రెండ్, ఆ అబ్బాయి ఫ్రెండ్ ఎవరో ఉంటారు వాళ్ళ అతని నుంచి నేను కనుక్కున్నా, థ్యాంక్స్ చెప్పండి నా తరఫున అని చెప్తాం, ఒక పద్ధతి అయిపోయింది, సరిపోయింది కదా. అంతా కలుసుకొని కలిసి గోవాలు మాస్కోలు అన్ని తిరిగి బాలీలు తిరిగి కాళ్ళ మీద కాలేసుకొని పడుకునేంత స్నేహం ఏం లేదు. ఓకే, అంటే ఇప్పుడు హర్ష సాయి గారికి మీకు మధ్యలో మ్యూచువల్ ఫ్రెండ్ ఎవరు? మ్యూచువల్ ఫ్రెండ్ కూడా కాదమ్మా, అది హర్ష సాయి ఫ్రెండ్, నాకు ఫ్రెండ్ కాదు. ఇప్పుడు మీకు హెల్ప్ చేయాలంటే ఖచ్చితంగా మీ మనిషిని ఎవరో ఒకరిని కలవాల్సిన అవసరం ఉంటుంది. అతనే ఇతనికి సమస్య ఉందని తెలుసుకొని మా మమ్మీని అప్రోచ్ అయ్యి, ఓకే, ఆవిడకి లాస్ట్ నన్ను మళ్ళీ మా మమ్మీ దగ్గరికి చేర్చేంత వరకు దగ్గర ఉండాలి. మీ మమ్మీని కలిసారా హర్ష సాయి? నాకు అది కూడా తెలియదు, మా మమ్మీని అడగాలి, నేను ఇప్పటివరకు అడగను కూడా అడగల. అలా అంటే బేసిక్ ఎంక్వైరీ అయితే ఖచ్చితంగా మీరు అబ్బాయి చేసి ఉంటాడేమో. నేను ఇప్పుడు ఈ రోజు మా మమ్మీని అడగను కూడా అడగల, నేను నువ్వు కలిసావా అని. ఐ డిడ్ంట్ ఆస్క్, నాకు ఆ క్యూరియాసిటీ లేదు. ఆయన చేసినటువంటి వీడియోస్ అయి ఉండొచ్చు, ఆయన చేసినటువంటి హెల్ప్ ఏదైనా అయి ఉండొచ్చు, మిమ్మల్ని ఎప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేయలేదా ఇలా నేను కూడా ఎవరికన్నా హెల్ప్ అయితే బాగుంటదని? ఏమో నాకు అనిపించలేదు ఎప్పుడు, నాకు ఎవరికి చేయాలని లేదు. ఓకే, లేదు నిజంగా. అయితే ఓకే, నీకు కూడా సహాయం చేయాలని నాకు లేదు. అయితే ప్రాబ్లం ఓకే, ప్రాబ్లం ఏం లేదు. నేను నిన్నే అడుగుతా, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారు, మా ఇంటికి వస్తే ఏం తెస్తారని అడుగుతా. ఓకే, నా మెంటాలిటీ అది అయ్యి ఉండొచ్చు, ఓకే, నేను పిసినారిని అయ్యి ఉండొచ్చు, నేను పోరం పోకుని అయ్యి ఉండొచ్చు. మీరు కాదని నాకు తెలుస్తుంది. ఎందుకని మీరు ఇఫ్ ఇన్ కేస్ అయితే నేను పిసినా రోడ్ని అంటారు కానీ అయ్యి ఉండొచ్చు అని మీరు మాట్లాడు. సూపర్, మీరు వాంటెడ్లీ మాట్లాడుతున్నారు. ఓకే, వాట్ ఎవర్, మీరు వాంటెడ్లీ అయ్యి ఉండొచ్చు అంటున్నారు. నేను వాంటెడ్లీ మాట్లాడట్లా, అంటే నా గురించి ఎస్టాబ్లిష్ చేసుకోవట్లా. నీకు ఒక విషయం చెప్తున్నాను, నాలంటోడు ఇక్కడ ఎవడైనా ఉండొచ్చు కానీ నేను రేపటి రోజు వాడిని కూడా నువ్వు క్వశ్చన్ డెఫినెట్లీ బేసిక్స్ డెఫినెట్లీ. సో ఇందాక మీరు ఒకటి చెప్పారు, నేను చేసిన హెల్ప్ అనేది సీరియస్లీ చెప్తున్నా చాలా మందికి తెలీదు, నేను ఎప్పుడు చెప్పాలనుకోలేదు. నాకు నీ హెల్పే కాదు, ఇంకోటి చెప్తా విను. నీ హెల్ప్ తర్వాత నేను చూసిన ఇంకో వీడియో చూస్తా. నిన్న యాంకర్ సుమ గారు వరలక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్ళింది. వాళ్ళిద్దరి మధ్యలో సినిమా ప్రమోషన్ సంబంధించినటువంటి ఇంటర్వ్యూ జరిగింది. అక్కడ వరలక్ష్మి పర్సనల్ గా తన ఒక ఎన్జిఓ అంట, ఆ విషయం మాకు తెలియదు, నాకు నిజంగా తెలియదు. సహాయం చేస్తుంది, అందరూ సహాయం చేస్తారు, ప్రతి ఎన్జిఓ సహాయం చేస్తారు, అవునా? కానీ వాళ్ళు చేసే సహాయం నాకు బాగా నచ్చింది. సేమ్ రిలేటివిటీ యూ, అందుకు నాకు నువ్వు నచ్చావు. యాక్చువల్ చెప్పాలి, ఎగ్జాక్ట్లీ ఆ థాట్ ఎవరికి రాదు. వరలక్ష్మి ఏం చెప్పిందంటే, ఓ అనాథ ఆశ్రమంకి వెళ్ళామండి, అక్కడ ఒక 150-160 మెంబర్స్ ఉంటారు, మాకు వాళ్ళకి ఏవో వస్తువులు ఇద్దాం అనుకున్నాం. అందరూ వస్తువులు ఇస్తారు కదా, అది నీకు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, నీకు బూట్లు ఇస్తా, బట్టలు ఇస్తా. సో ఇక్కడ విషయం ఏంటంటే, నీకు నిజంగా బట్టలు లేవు, నేను నీకు బట్టలు ఇస్తా, కానీ ఆ రంగు రూపు ఆ షేపు నీకు నచ్చాలని నాకు తెలియదు. నేనేమనుకుంటా, అసలైనోడికి ఏది ఇచ్చినా ఓకే కదా. దానం చేసే వాళ్ళలో కూడా ఒక ఆర్డరింగ్ కెపాసిటీ ఉంటది. నీకు అసలే లేవు, నేను ఇచ్చా కాబట్టి తీసుకోవాలి. నెక్స్ట్ ఆకలి వేసే వాళ్ళకి హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు. నీలాగా చాలా మంది పొట్లాలు ఇచ్చే వాళ్ళని చూసా, నాకు ఆకలి వేసింది, కరెక్ట్ ఏదో ఒకటి తినాలి, కానీ నాకు నువ్వు ఇచ్చే ఇడ్లీ నాకు నచ్చకపోవచ్చు, నువ్వు ఇచ్చే బోండా నాకు నచ్చకపోవచ్చు, నువ్వు ఇచ్చే సాంబార్ రైస్ నాకు నచ్చకపోవచ్చు, నువ్వు ఇచ్చే కర్డ్ రైస్ నాకు నచ్చకపోవచ్చు. అసలే ఆకలి వేస్తుంది, ఏది ఇస్తే నీకా తిరా నువ్వు అనలేవు. నీకు అర్థమైందా? కానీ ఈ మెంటాలిటీ ఇచ్చేవాళ్ళలో ఉంటది, చాలా మందిలో నేను చూసా. అడిగి అసలే లేదు, మనం ఇచ్చిందే గొప్ప, అట్లా ఉంటది. కానీ వరలక్ష్మి ఏం చెప్పిందంటే, ఆ పిల్లల్ని వాళ్ళు షాపింగ్ కాంప్లెక్స్ తీసుకెళ్లారు, ఎక్కడ ట్రెండ్స్ జీవికి ఎడుకో తీసుకెళ్లారు, మీకు నచ్చింది కొనుక్కోండి రా అంటే, ఆ షాపింగ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఇవ్వడం వేరు, నువ్వు కొని వాళ్ళకి ఇవ్వడం వేరు. ఓకే, సేమ్ ఎట్ ద సేమ్ టైం నువ్వు అక్కడికి వెళ్ళు, నువ్వు బిర్యానీ ఇవ్వడం వేరు, వాడి బిర్యానీ నచ్చకపోవచ్చు. ఆ సెంటర్ తీసుకెళ్లి ఆ బోర్డులో 100 ఉంటాయి,
నీకు నచ్చింది తినను. వాడు 40 రూపాయలు ఇడ్లీ తినొచ్చు, నువ్వు ఇచ్చే 300 ఇడ్లీ వాడికి బిర్యానీ వాడు నచ్చకపోవచ్చు. వాడు ఆకలి తీరింది, హీ సాటిస్ఫైడ్, మెంటల్లీ హీ సాటిస్ఫైడ్. లైక్ నాకు నచ్చింది తిన్నాను, నాకు ఆకలేసింది, ఏదో తినాలని ఉంది, ఎవడన్నా ఇస్తే బాగుండు అనిపించింది, అందులోనూ నాకు నచ్చింది, నాకు వచ్చింది. ఈ సాటిస్ఫాక్షన్ వరలక్ష్మి ఇచ్చింది ఆ పిల్లలకి. పోండ్రా ఇగో ఈ బూట్ వేసుకో అనలా, నీకు నచ్చిన బూట్ కొనుక్కో అని, ఈ డ్రెస్ వేసుకో అనలా. రేట్ అంతే, పెద్ద డిఫరెన్స్ ఏ ఉండదు. నీకు అర్థం, రేట్లు కూడా అంతే ఉంటాయి, పెద్ద డిఫరెన్స్ ఏం రావు. మా అయితే 100 ఎక్కువ ఉండొచ్చు, తక్కువ కూడా ఉండొచ్చు. నువ్వు ఇచ్చిన జీన్స్ ప్యాంట్ 2000 అయి ఉండొచ్చు, వాడికి నచ్చిన జీన్స్ ప్యాంట్ 500 ఉండొచ్చు. బట్ వాడికి నచ్చింది కదా, మనసుకు నచ్చింది, అది ఇంపార్టెంట్. సో ఆ షాపింగ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఇచ్చాము, వాళ్ళ మొహంలో చాలా కళ చూసాము అని నాకు వరలక్ష్మి చెప్పింది. తర్వాత నీ వీడియో నాకు ఎక్కడ అట్రాక్ట్ అయిందంటే, ఇడ్లీ తినేవాడు ఇడ్లీ తింటాడు, వాడికి ఇడ్లీ ఇష్టమే. ఆ ఇడ్లీలో కూడా ఇక్కడ ఇడ్లీ, అక్కడ ఇడ్లీ, ఇంటి ఇడ్లీ, అంత ఇడ్లీ కాకుండా ఒక మంచి రెస్టారెంట్ లో ఉన్నటువంటి, అంటే మనం అక్కడికి పోగలమో లేదో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చట్నీస్ లాంటివి ఏవో కొన్ని ఎక్స్పెన్సివ్ ఉంటాయి, మేము అక్కడ కూర్చోలేము, అక్కడ తినలేమేమో అనే వాళ్ళకి ఆ ఇడ్లీ ఎక్స్పీరియన్స్ నువ్వు ఇవ్వాలనుకున్నావు చూసావా, దేర్ లైక్ సేమ్. ఈ రిలవెంట్ టాపిక్స్ నాకు నచ్చాయి బాగా. అందుకే ఈ రోజు మనం కూర్చోండి, నువ్వు ఏదైనా నేను ఓపిక చెప్తున్నా, సీరియస్ అంటే నాకు మనసుకు నచ్చావు కాబట్టి. నచ్చకపోతే నేను కూర్చోను కదా. యాక్చువల్ దాంట్లో నా ఫేస్ కూడా ఎక్కడ రివీల్ చేయలేదు, బట్ ఏంటంటే నేను నాకు పరిచయం చేసిన మనిషి చెప్పాడు, అప్పుడు నేను చూసా వీడియో. ఓకే ఫైన్. అయితే ఇప్పుడు మీరు ఏదైతే నా వీడియో చూసారో అది చేయడానికి కూడా ఒక ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా ఉండదు, దట్ ఈస్ హర్ష సాయి. వాట్ ఎవర్, అది నీ పర్సనల్ ఒపీనియన్. సో అట్లా నువ్వు ఒకరిని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యావు, 100%. ఆ పర్సన్ ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నువ్వేదో చేసావు, తర్వాత ఆ పర్సన్ కి సంబంధించి ఏదో కేసులో నన్ను చూసావు, వీళ్ళిద్దరికి ఏమైనా లింక్ ఉందేమో నన్ను కలిసావు. 100% అవేం లేవు. ఓకే 100% నేను మిమ్మల్ని కలవడానికి ఒక మెయిన్ రీజన్ అంటే నేను హెల్ప్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు అయి ఉండొచ్చు, నేను హర్ష సాయి వీడియోస్ చూసి ఇన్ఫ్లుయెన్స్ అయి ఉండొచ్చు, అయిన టైం అయి ఉండొచ్చు. చాలా అంటే చాలా కింద ఉన్నాను నేను అప్పుడు. లైక్ నేను ఎవరికి తెలీదు, నేను మీడియాలో లేను, నేను సినిమాల్లో లేను, కానీ ఆ రోజు నేను ఫిక్స్ అయ్యాను హర్ష సాయిని కలవాలి. నువ్వు అప్పుడే 5th floor లో రెంట్కి తీసుకోవాల్సింది, పైన ఉండేవాడు. ఎక్కడ ఉన్నావు, ఏ కింద ఉన్నావు నాకేం తెలుసు. నో, నేను అలా అనట్లేదు. కింద మీన్స్ నేనేంటంటే, ఇప్పుడు నేను హర్ష సాయిని కలవాలంటే ఖచ్చితంగా ఒక పెద్ద ఇన్ఫ్లుయెన్సర్, ఆల్మోస్ట్ ఇండియా వైడ్ ఒక ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఒక ఇన్ఫ్లుయెన్సర్, అలాంటి వ్యక్తిని కలవాలంటే చాలా టఫ్. అంత అవసరమేం లేదు. నిజంగా నీ మనసులో నీకు అనిపించి, నీకు మనసుకు నచ్చితే, ఆ అబ్బాయికి నాకు నువ్వు మనసుకు నచ్చావు, నిన్ను చూసి నేను ఇలా తయారయ్యాను, ఒకసారి కలవాలని మెసేజ్ చేస్తే 100% ఆ మెసేజ్ అంత ఒకవేళ రిసీవ్ అయితే తను చూసుకుంటే 100% కలుస్తాడు. డౌట్. అయితే నేనేమనుకున్నానంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను ఖచ్చితంగా కలవలేను. ఎందుకు కలవలేను? ఎందుకంటే ఆ టైం యుద్ధ వాతావరణంలో ఏమన్నా యుద్ధ దేశంలో ఇరుక్కున్నాడు నీకు అక్కడికి వెళ్ళడానికి? అలా కాదు, ఆ టైంలోనే మెగాలోడన్ మూవీ షూట్ లో ఉన్నారు, అండ్ దానికి సంబంధించిన ట్రైలర్ ఒకటి రిలీజ్ చేశారు. ఎప్పుడు? 2 years బ్యాక్. అప్పుడు నేను కలవాలంటే సీరియస్లీ చెప్తున్నాను, ఆ లొకేషన్ ఎక్కడ ఉంది? లేదు, హర్ష సాయిది ఒక నెంబర్ నా దగ్గర ఉంది, నేను గూగుల్లో కొడితే ఏదో ఒక ర్యాండమ్ నెంబర్ లేదు. మీ మధ్య ఏ సెల్ ఫోన్ అయినా సరే, ఏ కంపెనీ అయినా సరే, మినిమం 10 అంకెల నెంబర్ ఉంటుంది. నీ దగ్గర ఒక నెంబర్ ఉంది కాబట్టి డైల్ అందుకే పోలా. 10 అంకెలు కొట్టు. లేదు ప్లీజ్, సీరియస్ గానే చెప్తున్నా, ఉంటాయి. తెలీదా? ఓకే ఫైన్. ఏదైతే ఆ 10 అంకెల నెంబర్ ఉందో, ఫోన్ నెంబర్, ఆ నెంబర్ నేను తీసుకుని 108 111 100 చెప్పు. కాదు, ఎమర్జెన్సీ నెంబర్స్ కాదు హర్ష సాయి. 10 నిజంగా ఉంటా, నువ్వు 10 కొట్టుంటే కలిసేవాడే. లేదు, ఆ నెంబర్ కలవట్లేదు, ఆ నెంబర్ స్విచ్ ఆఫ్ సంథింగ్, నెట్వర్క్ పరిధిలో లేదు, ఇలాంటివి కొన్ని చెప్పింది. నేను సీరియస్లీ హర్ష సాయి గారిని కలవడానికి చాలా ట్రై చేశాను. కలవడం మీన్స్ ఆయన కలవడంలో నీకు వచ్చిన ఉపయోగం ఏంటి? ఉపయోగం ఏం లేదు, అంటే నాకు ఒక యూజ్ ఉపయోగం కలవడం ఎందుకు? లేదు, అంటే ఒక మనిషి బ్రెయిన్ ని మార్చే శక్తి ఎవరికి ఉండదు. అంటే ఇప్పుడు హర్ష దగ్గరికి వెళ్తే నీ బ్రెయిన్ తీసి కొత్త బ్రెయిన్ కూడా అలా అనట్లేదు నేను. ఇప్పుడు సపోజ్ 25 years ఆఫ్ మై లైఫ్ నేను చూసుకున్నట్టయితే, సపోజ్ నేను టెంపుల్ కి వెళ్తే ఎవరో ఒక అడుక్కున్నాడు కనిపిస్తే నేను 1 రూపాయి వేసి పక్కకి వెళ్ళిపోయాను, నేను అంతవరకే నేను చేయగలిగాను. లేదు, నేను స్కూల్లో ఉన్నప్పుడు అనిపిస్తే ఈ పక్క నుంచి ఓకే, సపోజ్ లేదా స్కూల్లో కొంతమంది ఒక బ్యాచ్ లాగా రాజస్థాన్ లో ఇల్లు కాలిపోయింది, సహాయం కోసం అని చెప్పి మేము స్కూల్లో ఉంటే క్లాస్ కట్టించలేను. కానీ ఆ టైంలో నాకేమనిపించేది అంటే కట్టించుంటే బాగుంది. లేదు, అలా అనిపించలేదు నాకు.
అలా అనిపించేలా చేసిన అతనే హర్ష సాయి. ఓకే, సో నేను అది చెప్తున్నా. సూపర్. ఆ టైంలో ఎవరైతే మా క్లాస్ కి వచ్చి మా రాజస్థాన్ లో ఇల్లు కాలిపోయిందని చెప్పి ఒక పాంప్లెట్ చూపించి క్లాస్ లో వాళ్ళందరూ మనీ తీసుకునేవాళ్ళు. ఆ రోజు ఇక్కడ నాకు నేను చాలా మందికి ఒక విషయం చెప్పాలి. ఫాలోవర్స్ ఉన్న ప్రతి అడ్డగాడిద ఇన్ఫ్లుయెన్సర్ కాదు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అంటే వాళ్ళు చేసే పనిలో మాట్లాడే దాంతో ఎవడో ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలి, వాళ్ళని ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు. సోషల్ కనిపిస్తే చాలు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ రాసేది ప్రతి వాళ్ళు డాన్స్లు వేస్తారు. అంటే వాళ్ళని చూసి మనకు డాన్స్ చేయాలనిపించదు, లేదు, ఇంకా విరక్తి కలుగుద్ది. కానీ రియల్ ఇన్ఫ్లుయెన్సర్ ఇస్ హర్ష సాయి అనేది నా ఒపీనియన్. హీస్ అన్ ఇన్ఫ్లుయెన్సర్. అయితే నేను చెప్పేది మధ్యలో బ్రేక్ అయింది, పర్లేదు. సో స్కూల్ కి వచ్చినప్పుడు నా పాకెట్ మనీ మా డాడీ ఒక 5 రూపీస్ 10 రూపీస్ ఇచ్చాడు. నువ్వు స్కూల్ కి వెళ్ళినప్పటి నుంచి హర్ష సాయి ఉన్నాడా? లేదు లేదు, నేను చెప్తున్నాను మామూలుగా. ఆ టైంలో నాకేమనిపించేది అంటే, నేను 5 రూపాయలు వాళ్ళకి ఇస్తే నేను వాళ్ళకి ఏదో హెల్ప్ చేశానని ఒక చిన్న ఫీలింగ్ వచ్చేది. కానీ అరే వీళ్ళకి ఇల్లు లేదని ఇలా తిరుగుతున్నారు, వీళ్ళకి ఇల్లు కట్టిస్తే బాగుంటుంది, 5 లక్షలు ఆ థాట్ నాకు అప్పుడు లేదు. ఈవెన్ రాకపోతుండే ఫ్యూచర్ లో కూడా. 5 లక్షలు ఉంటే వచ్చేదేమో, 5 లక్షలు ఉన్నా వచ్చేది కాదు. 50 లక్షలు ఇన్ ఫ్యూచర్ లో 5 కోట్లు నా దగ్గర ఉన్నా సరే నాకు ఆ థాట్ వచ్చేది కాదు. ఓకే, ఇన్ ఫ్యూచర్ నా దగ్గర 5 కోట్లు ఉన్నా సరే ఆ పీపుల్ కి నేను ఇల్లు కట్టించాలనే థాట్ నాకు వచ్చి ఉండకపోదు. బట్ వెన్ ఐ స్టార్ట్ ద సీ దట్ వీడియోస్ ఆఫ్ హర్ష సాయి, నేను అతని వీడియో ఫస్ట్ చూసింది. ఒకవేళ ఆ టైంలో ఒక మంచి మీ డాడీ మంచి రియల్ ఎస్టేట్ చేసి మీకు పెద్ద గేటెడ్ కమిటీ ఉంటే వచ్చేదేమో ఈ థాట్, అందరికి ఇచ్చేవాడు. లేదు, అది ఏమో తెలీదు, ఇచ్చేవాడిని ఏమో తెలియదు. కానీ ఒకటి ఒక మాట అన్నాడు, ఇచ్చేవాడు కానీ మీ డాడీ నిన్ను గెట్టేవాడు. అంటే నా డబ్బులు అయితే నేను ఖచ్చితంగా ఇచ్చేవాడిని ఏమో తెలీదు. మేబీ ఆ మైండ్ సెట్ నాలో ఉండటం వల్ల నేను ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉండొచ్చు హర్ష సాయి వీడియోస్ కి. తను ఒక మాట చెప్తాడు ఏంటంటే, అసాధ్యం అన్నది సాధ్యం చేయాలి అనేదే నా యొక్క థీమ్ అని చెప్పని ఒక మాట అన్నాడు. లిటరల్లీ ఆ విషయం హర్ష సాయి చెప్పేంత వరకు నీకు తెలియదా ఈ నెల జీవితంలో? అంటే మనం అసాధ్యం అనుకున్న దాని జోలికి వెళ్ళాం ఫస్ట్. ఓకే, మన రియల్ లైఫ్ లో సపోజ్ అసాధ్యం అన్నదాన్ని మన. సో నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటో చెప్పనా ఈ విషయంలో. నీ స్కూలింగ్ చాలా డల్ గా స్టార్ట్ అయింది. నీ స్కూలింగ్ హర్ష సాయి లెవెల్లో ఉండుంటే అసలు హర్ష సాయి పట్టించుకునేవాడివి కాదు. మా మ్యాథ్స్ టీచర్ ఆ రోజు ఏం చెప్పిందంటే అని చెప్పేవాడు నాకు 4th క్లాస్ లో ఉన్నప్పుడు. యాక్చువల్గా ఏంటంటే, మీరు ఏ స్కూల్ అయినా చూసుకుంటారు, వాళ్ళు జస్ట్ ఆ బుక్స్ లో ఉన్న చాప్టర్స్ ఆ సిలబస్ మాత్రమే ఎడ్యుకేట్ చేస్తారు. కానీ ఒకళ్ళకి హెల్ప్ చేయాలనో, లేకపోతే నువ్వు పెద్ద అయిన తర్వాత నీకు 2 కోట్లు నువ్వు సంపాదిస్తే 1 కోటి రూపాయలు వేరే వాళ్ళకి అని ఏ టీచర్ చెప్పరు. మీకు అలా ఎవరైనా చెప్పారా స్కూల్లో? బట్ నేను అది చెప్తున్నా, నా స్కూలింగ్ టైంలో కానీ నా కాలేజ్ టైం ఎందుకు చెప్పరో చెప్పనా, పాపం టీచర్లకి చాలా నాలెడ్జ్ ఉంటది కానీ పాపం వాళ్ళు ఎప్పుడు అక్కడే ఉంటారు, శాలరీస్ తక్కువ కాబట్టి. వాళ్ళు పాఠాలు విన్నోళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళిపోతారు, వాళ్ళు ఇంకా పాపం అక్కడే ఉంటారు. ఓకే, ఏదో ఎగ్జామ్ రాసి ఏదో రాసి అక్కడే ఉంటారు. ఫైనల్లీ ఏంటంటే బ్రదర్, అంటే హర్ష సాయిని కలవడం వల్ల నాకు ఏదో ఉపయోగం కోసం నేను కలవాలనుకోవట్లేదు. ఇలాంటి ఒక ఇన్ఫ్లుయెన్స్ తీసుకొచ్చిన ఒక అతన్ని కలవాలనే అది నా కోరిక. మంచి సంకల్పం, 100% నువ్వు కలవచ్చు. కలవడానికి కావాలంటే నేను కూడా ప్రయత్నిస్తాను. డెఫినెట్లీ. ఇది నేను ఎట్లా అంటే ఏదో కలుద్దాము, ఏదో సెల్ఫీ కోసమో లేకపోతే అలా చూసి మురిసిపోవడం కోసం కాదు. సెల్ఫీ తీసుకోకు, మురిసిపోకు, దానికోసం కాదు. అలాంటి ఒక పర్సన్ ని కలిస్తే అంటే నా లైఫ్ లో కలవాలని. సెల్ఫీ తీసుకోకుండా మురిసిపోకుండా వెళ్ళి ఇట్లా సీరియస్ కూర్చుంటావు హర్ష సాయి? లేదు బ్రదర్, నేను సీరియస్ చెప్తున్నాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఏదో ఒక రోజు నేను హర్ష సాయి బ్రదర్ ని కన్ఫర్మ్ గా కలుస్తాను. ఆ కలవడం కోసం ఖచ్చితంగా నేను ఎన్ని ప్రయత్నాలు చేస్తాను, ఆ ప్రయత్నంలో ఫస్ట్ ప్రయత్నమే నేను విజ్ఞాన్ గారి దగ్గర రావడం జరిగింది. అబ్బాయి ఎలాంటి వాడో చెప్తాను నీకు. నువ్వు తను కలవడానికి వెళ్ళాలి అన్నావు కదా, తనే నీ ఇంటికి వచ్చి బెల్ కొడతాడు. అంత డౌన్ టు ఎర్త్, ఈజ్ వెరీ గుడ్ గై. కానీ ఆ పర్సన్ వరకు నేను ఒకటి ఉన్నానని రీచ్ అవ్వాలి. బట్ నేను తన గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓకే, చెప్పండి. ఈజ్ అ వెరీ గుడ్ గై, డౌన్ టు ఎర్త్. ఏదో రోజు అర్ధరాత్రి 12 గంటలకు నీ బెల్లే కొడతాడేమో, కానీ నువ్వు కూడా వెళ్ళి కలవాల్సిన అవసరం లేదు. సచ్ ఎ బ్యూటిఫుల్ డే. మేబీ తనకి ఏమన్నా పర్సనల్ ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఎక్కడెక్కడో ఉంటాడేమో తెలియదు. కానీ నువ్వు అన్నావు కదా సంవత్సరం నుంచి వీడియోలు పెట్టట్లేదు అంటే నాట్ ఓన్లీ హర్ష సాయి, కొంతమందికి చెప్తా నేను ఇష్టంగా. ఒక ఆయన పళనిస్వామి అని ఒక ఆయన ఉంటాడు, వంటలో వండుతాడు పాపం. చిన్న ప్లేస్ లో పల్లెటూరులో అంత లగ్జరీగా ఏముండదు, కానీ ఆ వంటల్లో ప్రేమ కనిపిస్తుంది. ఏమో మంచి ఆయన తినేవన్నీ రోజు అలా పెడతా ఉంటాడు. ఓ 3 నెలలు 4 నెలలు ఆయన పెట్టలేదనగా అయ్యో పాపం అనిపిస్తుంది, ఏంటి ఈయనకి ఏమన్నా అయిందేమో అని బెంగ వస్తుంది. నెక్స్ట్ ఇంకొక ఫామ్ హౌస్
ఫుడ్ ఇన్ఫార్మ్ అని ఒక బాబాయ్ పాటలు పాడతాడు, అవును ఆయన పెడతాడు. ఆయన 3-4 నెలలు పెట్టలా. ఏంటో పెట్టలేదంటే మళ్ళీ ఆయన వీడియో చేసాడు. ఒకటి ఆయన ఫామ్ హౌస్ ఉంది ఆ వరద ప్రాంతంలో, పాపం అప్పుడప్పుడు బెజవాడకి వరద వస్తే ఆ ఫామ్ హౌస్ అంతా ఇక ఇంత నీళ్ళ లోట్ల ఏం చేస్తాడు, చేయడు. మళ్ళీ అక్కడ దొంగలంట, ఈయనెవరో బాగా ఫేమస్ అయ్యాడని చెప్పేసి వీళ్ళ దగ్గర బాగా డబ్బులు ఉంటాయేమో అని చెప్పి రాత్రిపూట దొంగలు ఆ గుడిసెని కూలగొట్టారు 2-3 సార్లు. అవి చెప్పారు. ఓహో ఇదా ప్రాబ్లం అనిపిస్తుంది. ఇప్పుడు మేబీ హర్షసాయి కూడా ఎప్పుడైనా సరే నేను ఇన్ని రోజులు వీడియోలు చేయకపోవడానికి కారణం ఇది అనేదైనా చెప్తే మేబీ మీలాంటి నేను అదే మాట్లాడబోతున్నా. ఇప్పుడు నా గురించే చెప్తాను. నేను ఇప్పుడు తగ్గించి చెప్తాను. ఇప్పుడు నీతో ఇలా కూర్చున్నాం కదా, ఈ నెల వచ్చే నెల నేను ఎక్కువ ఛానల్స్ లో కనబడను. బికాజ్ నాకు నడుము నొప్పి ఉంది, నాకు ట్రీట్మెంట్ నడుస్తాను. రోజుకో ఛానల్కి వెళ్ళి రోజుకో సోఫాలో కూర్చొని, మళ్ళీ నా కారులో ఒక సోఫా, నా ఇంట్లో ఒక సోఫా, రోజు ఇక్కడే కూర్చుంటాగా 10 కుర్చీలు 10 సోఫాలు తిరిగేసరికి ఏంటంటే ఇది మొత్తం పోయింది నాకు. నేను MRI స్కాన్ తీయించుకుంటే అది చాలా సీరియస్. వాడు అన్న సారీ డాక్టర్ గారు మీకు దండం, అట్లా వచ్చేసింది. ఆయన ఏం చెప్పాడు అంటే వద్దు, ఒక 2 నెలలు ఉండు, ఇస్త్రీ చేస్తా, తర్వాత నువ్వు జీవితాంతం తిరుగు అన్నాడు. అందుకని చెప్పి నాకు ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరికి అంటే రెగ్యులర్ గా కనబడే వాళ్ళు సడన్ గా కనబడట్లేదు అనేసరికి ఒక బెంగ ఉంటది ఎవరికైనా సరే. అలాంటి బెంగే నీకు వచ్చింది. సంవత్సరం నుంచి కనబడట్లేదు కాబట్టి. సంవత్సరం నుంచి కనబడకపోవడం ఒకటి. హర్షసాయికి ఒక ఇంటర్వ్యూలో అడిగారు హర్షసాయి బ్రదర్ ని, వాట్ ఈస్ యువర్ ఎయిమ్ అడిగితే తను ఒక ఆన్సర్ ఇచ్చాడు అనమాట. ఇప్పుడు నేను ఏదైతే కొంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేశానో ఇది జస్ట్ 1% మాత్రమే, నేను ఇంకా చేయాలి, సారీ ఇది జస్ట్ ఒక 10% మాత్రమే, ఇంకా చేయాల్సింది నేను చాలా ఉంది. అది ఆయన అది చేసే క్రమంలో మీకు వీడియోలు పెట్టలేదేమో, అది చేసిన తర్వాత ఒకేసారి 100 వీడియోలు. ఇఫ్ ఇన్ కేస్ మీరు అన్నది కరెక్ట్ అయితే ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఖచ్చితంగా తన గోల్ ని రీచ్ అవ్వడం కోసం అతను ఒక బ్రేక్ తీసుకుంటే గనక చాలా హ్యాపీ. లిటరల్లీ మీరు అన్నట్టు అతను కనిపించకపోతే అతని వీడియోస్ మేము రిపీటెడ్ గా చూస్తాం. జస్ట్ అతను వాయిస్ వినడానికి కావచ్చు, అతన్ని చూడడానికి కావచ్చు. లిటరల్లీ ఒక మెగాస్టార్ కి ఫ్యాన్స్ ఉంటారు, బాలకృష్ణ గారికి ఫ్యాన్స్ ఉంటారు. అంతకన్నా ఎక్కువ నేను అభిమానించే ఒక వ్యక్తి హర్షసాయి. నన్ను అంత బాగా ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. దిస్ ఈజ్ మై మిషన్. ఇది ఈ రోజు స్టార్ట్ అవుతున్న మిషన్. ఇది వన్ సెకండ్ క్లారిటీ ఇవ్వాలనుకున్నా, నువ్వు ఎత్తుకుంటే నా దగ్గరకు వచ్చావు. అవునా, మీ దగ్గర రాగలిగాను ఫస్ట్. వాట్ ఎవర్ అంటే ఈయనకైనా తెలిసేమో అన్న ఇదితో వచ్చావు, అర్థమైంది. బట్ నిజంగా తెలియదు. కొన్ని రూమర్స్ కూడా స్ప్రెడ్ అయ్యాయి. ఏంటంటే ఆ అబ్బాయి తప్పించుకున్నప్పుడు నా ఇంట్లోనే ఉన్నాడంట, నేనే దాచానంట ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి. అండ్ తర్వాత ఏం చేశానంటే నాకు గోవాకి బాగా లింక్ ఉంటే రెగ్యులర్ గా వెళ్తా కదా, ఈయనంట ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి బస్ ఎక్కించి గోవా పంపి అక్కడ నా ఫ్రెండ్స్ తో కార్డిల్లా షిప్ ఎక్కించి దేశం దాటిచ్చింది నేనే అని చెప్పి ఆవిడ వీడియో పెట్టాడు. ఇలాంటి రూమర్స్ కూడా నేనే చెప్తాను. అది నేను చూసాను యాక్చువల్ గా. నేను నెక్స్ట్ అదే అడుగుతాను. మేబీ ఇట్లాంటివి చూసే మీరు వస్తారు కానీ అది ఏం లేదు. ఓకే బ్రదర్, నేను వచ్చిన జీరో ఇన్ దట్. అవన్నీ అంటే ఏదన్నా ఇష్యూ బయట ఉంది అంటే కథలు రాసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇదంతా అబద్ధం, తప్పు. బట్ హీఈస్ ఎ వెరీ గుడ్ హెల్పర్. నిజంగా ఇప్పుడు నా కష్టం ఉన్న నేను అడుగుతానేమో. మేబీ ఇప్పుడు సడన్ గా ఏదో వచ్చింది అంతే, నా నడుమే 2 వక్కలైంది ఇట్లున్నా, ఎవడు సాయం చేయట్లా, 10 లక్షలు 20 లక్షలు కావాలి అడగనా, లేదా పెద్ద కేసు వచ్చింది అట్లా ఏమన్నా చిన్న సాయం, పీపుల్ కెన్ ఆస్క్. అంత నుంచి నేను ఇలాంటివి చాలా చేద్దాం అనుకున్నాను. వేరే ఏ ఇంటెన్షన్ లేదు. ఆ అబ్బాయికి నాకు అసలు ఎక్కువ పరిచయం కూడా లేదు, ఎక్కువ మాటలు కూడా లేవు. మా అయితే 2-3 సార్లు మాట్లాడి ఉంటాను. అయితే ఇందాక మీరు అన్నారు కదా, నేను మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను, ఒక మెసేజ్ పెట్టని చెప్పని. ఆ మెసేజ్ నేను పెడితే 1,00,000 మెసేజ్ లో నాది ఒక మెసేజ్ గా ఉండిపోయేది. ఏం పర్లేదు, ఇన్ కేస్ ఆయన చూసినా సరే. బట్ నేను ఆ రోజు ఏమనుకున్నానంటే, డెఫినెట్లీ నేను అతన్ని కలిసే రోజు ఒక రోజు అయితే 100% వచ్చింది. ఆ నమ్మకం నాకు. వీడియో పెట్టు మెసేజ్ కంటే. నేను ఇది కూడా అనుకున్నా, పెడతారు వీడియో, ఒక సెల్ఫీ వీడియో తీసి హర్షసాయి బ్రదర్ నేను మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను, అది కూడా చాలా మంది పెట్టుండొచ్చు కదా. పెట్టారు, నేను చూసాను ఆ వీడియో. ఈ వీడియో ఎవరు పెట్టుండరు, ఇది పెట్టు. డెఫినెట్లీ నేను చెప్తున్నా, నువ్వు వెళ్ళి హర్షసాయి గారిని కలవడానికి చేసే ప్రయత్నంలో, హర్షసాయిని కలవడానికి చేసే ప్రయత్నంలో ఇది నా ఫస్ట్ వీడియో అయి ఉండొచ్చు. కానీ హర్షసాయి గారిని కలిసేంత వరకు నేను ఖచ్చితంగా ఇలా చాలా మందిని కలుస్తాను. ఆయన ఎక్కడ ఉన్నారో ఖచ్చితంగా వన్ డే ఆయన అయితే నేను ఖచ్చితంగా కలుస్తాను. అప్పటి వరకు ఈ ప్రయత్నం అయితే ఆగదు బ్రదర్. నేను నిజంగా చెప్తున్నా, అంటే మీకు ఆ టైంలో హెల్ప్ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఆ తర్వాత అంతకు ముందు తెలిసినా తెలియకపోయినా ఆ టైంలో అంటే తన వల్ల ఒకరు నష్టపోతున్నారని తనకు అనిపించినప్పుడు హీ విల్ హెల్ప్. ఓకే, దెన్ అలా ఎంతమంది ఉంటారు హెల్ప్ కోసం కాదు. నిజంగా హర్షసాయి బ్రదర్ నన్ను కలిస్తే అదే నాకు 10 లక్షలు. సీరియస్లీ నిజంగా లవ్డ్. హీల్ మీట్ యూ సూన్. వీలైతే
నేను కూడా ఈ వీడియో వాళ్ళ పెట్టి తదాస్తు అడిగే ప్రయత్నం చేస్తాను. తదాస్తు సరేనా? తదాస్తు. Done. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. లిటరల్లీ నేను నాలాగా చాలా మంది వెయిట్ చేస్తున్నారు హర్ష సాయి వీడియోస్ కోసం. అండ్ నాకు ఈ విషయం చాలా నచ్చింది. ఎందుకు చెప్పనా, ఒక ఎలిగేషన్ అబ్బాయి మీద వచ్చినప్పుడు చాలా మంది నెగిటివ్ గా మాట్లాడుతూ ఆడేవాడు దేశ దేశాలు తిరిగేటోడు, ఎవడు పడితే వాడు ఇష్టం ఉన్నట్టు నెగిటివ్ గా మాట్లాడారు. కానీ వెన్ దే నో ద పర్సన్, నెగిటివ్ గా మాట్లాడిన వాళ్ళు కూడా దండేసి దండం పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. యాక్చువల్లీ వెన్ పీపుల్ నో హీఈస్ ద పర్సన్ అని తెలిసిన వాడు ఎప్పుడు కూడా ఇట్లాంటి అబ్బాయిని అయితే వదులుకోరు, బికాస్ హీఈస్ వెరీ గుడ్. నాకు బేసిక్ గా ఫ్రెండ్స్ చాలా తక్కువ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు మేము చేసే వీడియోలు ఏంటి, రోజు అవును క్రైమ్, ఎక్కడ మోసాలు జరిగితే చెప్తాం, ఎవడు దొంగ బాబో చెప్తాం, ఎవడేంటో చెప్తాం, వాడేం మోసం ఉద్యోగాలు ఇచ్చి మోసం చేసేవాళ్ళు, చిట్టీలు ఎగ్గొట్టిన వాళ్ళు, పొడిచేవాళ్ళు ఇంతమంది. కానీ ఇన్ని క్రైములు చెప్పామా? కనీసం నా ఎన్ని క్రైమ్ స్టోరీస్ చెప్పుంటా చూడు. అవునా? ఒక మనిషి గురించి ఇంత మంచిగా చెప్తున్నావు అంటే ఎందుకు తీసుకోవట్లేదు? దాన్ని ఎలా అంటున్నారు అంటే ఆర్ యూ పేడ్ గై అంట. ఓకే ఓకే, మంచి చెప్తే ఆర్ యూ పేడ్ గై అనే ఒక ఇది ఉంది. ఎస్ ఐఎమ్ పేడ్ గై. నేను ఛానల్కి వెళ్తే ఇంటర్వ్యూకి డబ్బులే తీసుకునే వెళ్తా. నాకు నిజంగా అవసరం వస్తే వాళ్ళని కూడా అడుగుతా, సహాయం చేయమని అడగలేదు, తప్పు ఉందా? లేదే. బట్ వాట్ ఎవర్, పీపుల్ ఆర్ థింకింగ్ లైక్ దట్. అంత మించి ఇంకేం లేదు. ఓకే, మిమ్మల్ని అయితే కలిశాను, కానీ మీకు హర్ష సాయి గారికి ప్రెసెంట్ అయితే కాంటాక్ట్ ఏం లేదు. నువ్వు అనుకున్నంత అసలు మేము రోజు మూతి రుద్దుకుంటూ నేను 0.01% ఛాన్స్ ఉన్నా సరే నేను వదిలిపెట్టదలుచుకోలేదు. బికాస్ ఐ వాంట్ టు మీట్ హిమ్. ఎందుకంటే అలాంటి ఒక పర్సన్ ని కలవాలి, నిజంగా ఇలాంటి పర్సన్స్ ఉంటారని నేను ఫస్ట్ టైం అతన్ని చూసినప్పుడే అనుకున్నాను నేను. అండ్ నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. నన్ను కాదు, మీరు అబ్జర్వ్ చేస్తే కరెక్ట్ గా ఒక 1 year 2 years బ్యాక్ సోషల్ మీడియాలో మోస్ట్ ఆఫ్ ద వీడియోస్ మొత్తం సోషల్ సర్వీస్. ఓకే, ఇవన్నీ ఎవరి వల్ల స్టార్ట్ అయినాయి? ఓకే, వన్ అండ్ ఓన్లీ మ్యాన్ హర్ష సాయి. అలాంటి మిస్టర్ బీస్ట్ అని ఉన్నారు ఇండియాలో, ఎవరికి తెలియదు అతను. నాకు తెలియదు, చాలా తక్కువ మందికి తెలుసు. మన 140 కోట్ల జనాల్లో మహా అయితే 1 కోటి మందికి కూడా అతను తెలియదు మిస్టర్ బీస్ట్. కానీ హర్ష సాయి మన ఇండియాలో ఒక 90% పీపుల్స్ కి తెలుసు. సో అంత ఇన్ఫ్లుయెన్స్ చేసి ప్రతి ఒక్క స్టేట్ లో స్టార్ట్ చేశారు సోషల్ సర్వీస్. హర్ష సాయి లక్షలు ఇచ్చి ఉండొచ్చు, కానీ రోజుకి 1000 రూపాయలు కూల్ చేసే అతను కూడా రోడ్డు మీద కనిపించే అతనికి ఒక 100 రూపాయలు ఇవ్వడం మనం చూసాం. మీరు చూడలేదా? లేని వాళ్ళకి తీసుకెళ్లి ఫుడ్ పెట్టియడం చూసాం. అతను ఫేమ్ కోసమే చేసి ఉండొచ్చు, అతను వీడియోస్ కోసమే చేసి ఉండొచ్చు. హర్ష సాయి కాదు, ఇలా చేసిన వాళ్ళు. కానీ వాళ్ళ వల్ల ఆ ఎదుటి మనిషికి మంచి జరిగింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, చాలా మంది కరోనా టైంలో కూడా చాలా మందిని మీరు ఇట్లా ఇస్తున్నారు, ఎందుకు ఫోటోలు తీసుకుంటున్నారు అని విమర్శించారు. కానీ ఐ అప్రిషియేట్ దట్. ఎందుకు చెప్పనా, అది చూసేనే ఇంకొకటి ఇవ్వాలనుకుంటాడు, ఇంకో కవర్ ఎవరికైనా. ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ ద హ్యాపెన్ ఇన్ మై లైఫ్. హర్ష సాయిని చూశాను కాబట్టి నేను చేయగలిగాను. సహాయం చేస్తూ ఎందుకు చెప్పుకుంటున్నారు అనే వాళ్ళకి ఏదో ఒక చేతితో చేస్తే రెండో చేతికి తెలియకూడదు అంటే 100% రాంగ్. అది ఎందుకంటే 100% రెండో చేతికి తెలిస్తేనే ఇంకో 2 చేతులు వస్తాయి. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పటి వరకు ఏదైతే ఒక సామెత ఉందో, ఒక చేతితో సహాయం చేస్తే రెండో చేతికి తెలియకూడదు అనే సామెతని మట్టి తీసి గొయ్యిలో కప్పెట్టేసండి. ఖచ్చితంగా మీరు చేసిన హెల్ప్ అయితే బయట పెట్టండి. ఎందుకంటే మీరు చేసిన హెల్ప్ చూసి ఖచ్చితంగా ఇంకొకరు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. సో ఈ 2 చేతులకి ఇంకో 2 చేతులు తోడైతే లేని వాడికి ఒక ముద్ద అన్నమైన దొరుకుతుంది. ఖచ్చితంగా మనం చేసిన హెల్ప్ బయట చెప్పుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. అండ్ ఖచ్చితంగా ఈ రోజు నేను విజ్ఞాన్ బ్రదర్ ద్వారా హర్ష సాయిని కలుద్దాం అని చెప్పి ఒక చాలా పెద్ద హోప్ తో వచ్చాను. ఓకే, దట్స్ మై బ్యాడ్ లక్. ఇట్స్ వెరీ రాంగ్ చాయిస్. ఓకే, నేను చేసిన ప్రయత్నంలో తప్పు ఉండొచ్చు, కానీ నా ప్రయత్నం అయితే ఖచ్చితంగా ఆగదు బ్రదర్. ఖచ్చితంగా హర్ష సాయి గారిని కలవాలి. సో ఖచ్చితంగా నా నెంబర్ ఇస్తాను మీకు. ఏ మాత్రం పాసిబిలిటీస్ లేదు. హర్ష సాయి గారు, ఈ వీడియో దయచేసి మీ దగ్గర రావాలనుకుంటున్నాను. డెఫినెట్లీ నేను మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను. నాకు ఎలాంటి హెల్ప్ అవసరం లేదు, మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నేను ఒకళ్ళు హెల్ప్ చేయాలనుకుంటున్నాను. సో నా లైఫ్ లో ఒక మంచి ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఒక మంచి ఇన్ఫ్లుయెన్సర్ మీరు. సో మిమ్మల్ని కలిసే వరకు ఈ ప్రయత్నం అయితే 100% ఆగదు. అండ్ విజ్ఞాన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా అలాంటి వాళ్ళ వల్ల మీరు హెల్ప్ పొందారంటే ఖచ్చితంగా మీలో ఎంతో కొంత మంచి ఉండబట్టే అది జరుగుతుంది. సో ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈస్ రఘురామ్ ఓలేటి. ఖచ్చితంగా వన్ ఫైన్ డే హర్ష సాయి గారిని మీట్ అవుతాను. అప్పటి వరకు నాకు సంబంధించి హర్ష సాయికి టచ్ ఉన్న ప్రతి ఒక్కరిని కలిసే ప్రయత్నం చేస్తాను. జై హింద్.